మీ అందరినీ నేనొక ప్రశ్న అడుగుతున్నాను. మనలో యాంగ్జైటీ వచ్చినా, స్ట్రెస్ వచ్చినా, భయం వచ్చినా, బాధ వచ్చినా దానికి కారణం ఎవరు? పరిస్థితులా? వేరే మనుషులా? మన జీవితంలో ఉన్న వేరే మనుషులా? రిలేషన్‌షిప్సా? లేకపోతే మన ఉద్యోగం, మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవా? లేకపోతే మన ఆలోచన? మనం బయట ఎక్స్‌టర్నల్ సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయలేం. వేరే వాళ్ళు ఆలోచన విధానాన్ని మనం కంట్రోల్ చేయలేం. మన కంట్రోల్‌లో ఏముంటుంది? మనం ఎలా ఆలోచించగలం? మనము ఎలా ఫీల్ అవ్వగలం? మనము ఏ ఎమోషన్స్‌ని ఎలా తట్టుకోగలం? ఏ పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోగలం? అది మన చేతుల్లో ఉంది కదా! కానీ మనందరం హ్యూమన్స్ కదా! మనం మానవ జన్మ ఎత్తినందుకు ఎమోషన్స్ అన్నవి తప్పవు. ఆ ఎమోషన్స్‌ని అర్థం చేసుకొని వాటిని బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి అని నేర్చుకుంటే, అప్పుడేమవుతుందంటే, మనందరికీ వివేకం ఉంది. మనిషి జన్మ అన్న తర్వాత మనకి చాలా విశిష్టమైన వివేకం ఉంది అందరికీ. అందరికీ ఉంది. కానీ మన ఎమోషనల్ ఛాలెంజెస్ వల్ల, భావోద్వేగాల వల్ల మనం దానికి యాక్సెస్ ఉండదు. ఎప్పుడైతే మనం ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతామో, స్థితప్రజ్ఞత్వం వైపు కొంచెం స్టెప్స్ తీసుకుంటూ దానికి వెళ్ళదలుచుకుంటామో, అప్పుడు క్లారిటీ వస్తుంది మనకి. క్లారిటీ వచ్చినప్పుడు మనము సరిగ్గా డెసిషన్స్ తీసుకోగలం. క్లారిటీ ఎక్కువైనప్పుడు రిగ్రెట్ ఉండదు. అయ్యో! ఇది ఇలా చేశాను, అది అలా చేశాను, ఇది ఇలా చేయాల్సింటే బావుండేది. అలా ఉండదు. కన్‌ఫ్యూజన్ ఉండదు. క్లారిటీ ఎక్కువైపోయినప్పుడు కాన్ఫిడెన్స్ ఎక్కువవుతుంది. సో, నేను ఈరోజు యూఎస్‌లో రేపు మాస్టర్ క్లాస్ పొద్దున్న 7:30కి కాలిఫోర్నియా టైం. ఇండియా టైం ఈరోజు రాత్రి 8కి. మాస్టర్ యువర్ ఎమోషన్స్, మాస్టర్ యువర్ లైఫ్ అనే మాస్టర్ క్లాస్ చేస్తున్నానండి. చాలామంది రిజిస్టర్ అయ్యారు. మీరింకా మీరు రిజిస్టర్ అవుదాము అనుకుంటే నాకు మెసేజ్ పంపించండి. నేను వెంటనే మీకు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ పంపిస్తాను. త్వరలోనే కలుద్దాం.